కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఏలుబడి గురించి వాళ్ళకి తెలియదు పబ్లిక్ ఏం కావాలనో అసలే ఏర్కలే అంత ఆగమాగం చేస్తుర్రు ఏది పట్టించుకుంటలేరు అని దినాం ప్రతిపక్షాలనే మాట లేలే ఎవరికేం కావాలనో పక్కా చేస్తున్నాం ఇప్పుడిప్పుడేనాయే 4 వద్దులైతే మా రువ్వడేందో చూద్దుర్తి అని సర్కారోళ్ళు వీళ్ళకేంది ఎన్నైనా మాట్లాడతారు అసలు పబ్లిక్ ఏమనుకుంటురు అనేది ముఖ్యం కదా ఏ రాజకీయ అనుభవం పెద్దగా లేదు మంత్రి పదవి కూడా చేయలేదు గీనేం సీఎం అన్నోళ్ళు అబ్బరే కొండ అనుడు పక్కా గీ ముచ్చట తెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి సారు 8 నెలల ఏలువాడు ఎట్లున్నదని పబ్లిక్ అడిగితే 172 మంది బాగున్నదంటే 55 మంది అయితే సూపర్ అంటున్నారు 20 మందికి అయితే అస్సలు నచ్చలేదట తమిళనాడులో ఉన్న అగ్ని న్యూస్ సర్వీస్ సంగపోళ్ళు మన తెలంగాణకు వచ్చి 10 రోజులు సర్వే చేసి 10,000 మందిని అడిగితే రేవంత్ రెడ్డి సార్కు 172 మార్కులు వేసిండ్రట రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆడోళ్ళకు ఫ్రీ ఆర్టీసీ బస్సు 500కే గ్యాస్ సిలిండరు 200 యూనిట్ల దాకా పుకట్ల కరెంట్ పథకాలకు పబ్లిక్ ఫిదా అయ్యిరట అట్లనే ప్రగతి భవన్ ముంగట ముళ్ళ కంచెలు వీకేసుడు అందులో ప్రజావాణి పెట్టుడు ప్రతిపక్షం సలహాలు అడుగుడు కూడా నచ్చిందట మనోళ్లకు ఇవి సరే గాని కర్మ గ్యారెంటీల సంగతి ఏంది అమలు చేస్తారనే నమ్మిక ఉందా అని అడిగితే 176 మంది పక్కా అయితే అంటే 21 మందికి నమ్మిక అనిపిస్తలేదట ఈ సర్వే లెక్కన కాంగ్రెస్ ఏలువాడికి 172 మార్కులు వేసినట్టే తెలంగాణలో ఇక రేపు రైతు భరోసా 7.5 వేసి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి తాత వాళ్ళకి పింఛన్లు పెంచి రప్ప జాబ్ల నోటిఫికేషన్ లేచిరంటే ఇంకిన్ని మార్కులు వచ్చుడు గ్యారెంటీ పో